ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ములుగు అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రామప్ప దేవాలయంలోని భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం రామప్ప దేవాలయం ఈవో బిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయంలో తెల్లవారుజాము నుండే స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలవ పందిళ్లు, క్యూ లైన్స్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి జాగారాలు ఉండే భక్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని ప్రసిద్ధమైనటువంటి శివాలయం రామప్ప టెంపుల్ గత 8 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టుకోవడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి ఉత్సవ సందర్భంగా భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం నుంచి అభిషేకాలు, అదేవిధంగా దర్శనాలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని సాయంత్రం ఇక్కడ కాలక్షేపం చేయడానికి, అదేవిధంగా ఉపవాస దీక్షలు చేసుకోవడానికి గాను సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 9 గంటల నుంచి 10, 11, 12 గంటల వరకు మనకు స్వామివారి కళ్యాణము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ స్వామివారి కళ్యాణం తర్వాత మళ్ళీ రుద్రాభిషేకాలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను, అంటే బస్సెస్ ఫ్లయింగ్ ఫ్రీక్వెన్సీ పెంచడం, అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చేయడం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి గాను అన్ని డిపార్ట్మెంట్లని ఇక్కడ మనము సమీకరించడం జరిగింది. అందరికీ కూడా బందోబస్తు కానీ, క్యూ లైన్స్ కానీ, దర్శనం కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా జిల్లా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప నందు 2020 సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుండి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే భక్తుల సౌకర్యార్థం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, చలివేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భక్తుల సౌకర్యార్థం బస్సులు కూడా, ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాగరణ భక్తులకు రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. రేపు నైటు అనగా 28 తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఉండను. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. శ్రీనివాస్.